అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ వాక్యాన్ని వినాలని నీ బిడ్డలు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. వాక్య ముఖముగా నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడమని, నీ మహిమ కార్యాలను, ఆశ్చర్య కార్యాలను నిండుగా మెండుగా నీ బిడ్డల జీవితాల్లో జరిగించి నీకు మరింత చేరువై ఎగిరి మేఘమెక్కే ధన్యత భాగ్యము ప్రతి ఒక్కరికి నీ దాయిచేయమని మా కొరకు వాక్యముగా వచ్చిన యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి దైవాశీస్సులు మీ అందరికీ కలుగునుగాక, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు సృష్టి అంతటిని కలుగచేసిన తరువాత ఆదాము అవ్వములను దేవుడు కలుగచేసి వారిని ఆశీర్వదిస్తున్నట్టుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాము. దేవుని నోట వచ్చినటువంటి ఆశీర్వాద వచనం అది. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఆయన కలుగజేసినటువంటి సృష్టి అంతటిని కూడా ఏలండి అంటూ ఉన్నాడు. మనలను ఆయన ఏలికలుగా చేశాడు, ఏలేవారిగా చేశాడు. అనగా పరిపాలించేవారిగా దేవుడు ఏర్పాటులో మనల్ని ఉంచడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈరోజు మన అంశము సిద్ధపాటులో ఉన్న దేవుని దగ్గరకు సిద్ధపడి వెళ్ళాలి అనేటటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సిద్ధపాటులో ఉన్న దేవుని యొద్దకు మనము సిద్ధపడి వెళ్ళాలి. మరి అలాంటి సిద్ధపాటు మీకు ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను ఈ వాక్యము ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే కనుక, దేవుడు సిద్ధపాటు కలిగిన దేవుడు. ఎంత సిద్ధపాటు కలిగిన దేవుడు అంటే, ఈ సృష్టి అంతటిని కూడా సృజించిన తరువాత మానవుణ్ణి సృజించినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. ఆది కాండ గ్రంథం 1వ అధ్యాయం అంతా మనము గమనించినట్లయితే కనుక, సృష్టి అంతా కూడా ఏ విధముగా దేవుడు ఏర్పాటు చేశాడో, దేవుడు ఏ విధముగా సృష్టిని ప్రారంభించి సృష్టిని ఏ విధముగా నిర్మించాడో ఆ క్రమమంతా కూడా ఆది కాండములో 1వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు అని 5 దినములు ఆయన సృష్టి అంతటిని కూడా కలుగచేసి 6వ దినమున మరి మానవుని నిర్మించినటువంటి చరిత్ర కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, సృష్టి అంతటిని కూడా ఆయన సిద్ధపరిచిన తరువాత మానవుణ్ణి ఏర్పాటు చేసిన విధానము, అంటే సృష్టి అంతా కూడా మనం గమనిస్తే కనుక సిద్ధపాటుతో వెళుతూ ఉంది. అనగా దేవుని సిద్ధపాటుతో దేవుడు సృష్టిని కలగజేసినట్టుగా మనం గమనించవచ్చు. అందుకనే అంతా కూడా ఆయన చేసిన తరువాత భూమిని, ఆకాశమును, అలాగే సముద్రములను, అలాగే భూమి మీద ఉన్నటువంటి చెట్లను అన్నిటినీ కూడా ఆయన నిర్మించిన తరువాత అప్పుడు నేల మంటిలో నుంచి ఆయన నరుని నిర్మించినట్టుగా, అనగా ఆదామును నిర్మించినట్టుగా, ఆదాములో నుంచి అవ్వమును దేవుడు నిర్మించినట్టుగా పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సెలవిస్తుంది. అనగా ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కనుక ఈ భూమిలో నుంచి వచ్చాడు, అనగా మట్టిలో నుంచి వచ్చాడు. ఈ భూమిని దేవుడు ముందుగా కలగజేశాడు.
అనగా సమస్తము కూడా సమకూర్చిన తరువాత, సిద్ధపరిచిన తరువాత దేవుడు ఆది దంపతులుగా ఉన్నటువంటి ఆదాము అవ్వములను దేవుడు ఏదేను తోటలో పెట్టడం జరిగింది. వారికి చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే కనుక, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, సమస్తమును కూడా ఏలండి, అన్నిటిని కూడా లోపరుచుకోండి అని ఆయన స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. మరొక మాట ఏమిటంటే కనుక, దేవుని సిద్ధపాటు ఎలాగుందో, ఈ సృష్టిలో ఎలాగుందో మనము మరి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగ చేసి, అబ్జర్వ్ చేయండి, భూమిని కలుగ చేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచి నిరాకారముగా నుండునట్లు దాన్ని సృజింపలేదు. అర్థమైందమ్మా? నివాస స్థలముగా ఉండే విధంగా దేవుడు భూమిని సృష్టించాడు. భూమిని సృష్టించిన తరువాత దానికి ఒక ఆకారాన్ని ఇచ్చిన తరువాత అప్పుడు దేవుడు మానవుని నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సిద్ధపాటు అంతా కూడా ఎవరి కొరకు చేస్తూ ఉన్నారంటే మానవుని కొరకు సిద్ధపాటు దేవుడు ఏర్పాట్లో పెట్టాడు. కాబట్టి ఈ భూమిని చేసి దేవుడు ఆ భూమిని నరులకు ఇచ్చినట్టుగా కూడా మరి వాక్య భాగంలో మనం చూడొచ్చు. 115వ కీర్తన 16వ వచనం చదువుదాం. 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. దానిని నిరాకారముగా చేయలేదు, దానిని ఆకారము కలిగిన దానిగా చేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచి అప్పుడు ఆ భూమిని మానవులకు అప్పగించాడు, ఏలమని చెబుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే సృష్టి అంతటిలో కూడా దేవుని సిద్ధపాటు ఉందా అంటే 100% ఉంది. సృష్టి అంతట్లో దేవుని సిద్ధపాటు ఉంది. మానవుని తయారు చేయడంలో దేవుని సిద్ధపాటు ఉంది. మన దేవుడు సిద్ధపాటు కలిగిన దేవుడు. అందుకనే సిద్ధపాటులో ఉన్నటువంటి దేవుని యొద్దకు మనము సిద్ధపడి వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్ళడానికి వీలు లేదు. సిద్ధపాటు కలిగి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మరి మీరు సిద్ధముగా ఉన్నారా? ఆర్ యు రెడీ అని అడుగుతున్నాడు ఈ రోజు పరిశుద్ధాత్మ తండ్రి. దేవుని మహిమ కలుగును గాక. ఇంకొక అద్భుతమైనటువంటి వచనం చూద్దాం. 65వ కీర్తన 9వ వచనం. 65వ కీర్తన 9వ వచనం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, కలుగజేయుచున్నావు. దేవుని నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. భూమిని దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ భూమిలో నుంచి మనం వేసినటువంటి ధాన్యము మొలకెత్తాలంటే కనుక ఖచ్చితముగా దేవుడు వర్షాన్ని కురిపించాలి. దాన్ని మొలకెత్తేలా చేసేది ఎవరంటే దేవుడే. అంటే భూమినిచ్చినటువంటి దేవుడు ఇప్పుడు ఆహారాన్ని కూడా సిద్ధపాటు చేస్తున్నాడు. అంటే దేవుని దృష్టి ఎలాగుంది అంటే కనుక ప్రతి విషయంలో, సృష్టిలో ప్రతి విషయంలో కూడా దేవుని సిద్ధపాటు ఉంది. మానవుని మీద ఆయనకున్నటువంటి ప్రణాళిక చాలా గొప్పది. అందుకనే భూమినిచ్చింది ఆయనే, భూమి నుంచి విత్తనములను మొలిపించింది కూడా ఆయనే. అలా మొలిపించడానికి కూడా దేవుని సిద్ధపాటు ఉందనే విషయాన్ని ప్రభు పేర మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి వర్షం పడాలంటే దాన్ని కూడా సిద్ధపాటు చేసింది ఆయనే. అది కూడా చదువుకుందాం. 147వ కీర్తన 8వ చరణం. 147వ కీర్తన 8వ చరణం చదువుదాం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. చాలండి, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు ఆయనే. మరి వర్షము రాకపోతే, నీటి చెమ్మ లేకపోతే విత్తనాలు మొలకెత్తవు, ఫలింపు రాదు. ఫలింపు రాకపోతే మనకు ఆహారం ఏ విధంగా వస్తుంది? కనుక దేవుని సిద్ధపాటు చాలా గొప్పది. ఈ సృష్టి అంతట్లో కూడా దేవుని సిద్ధపాటు ఉంది. దాంట్లో ఏమాత్రము కూడా సందేహము లేదన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మరి అలాంటి సిద్ధపాటులో ఉన్నటువంటి దేవుని యొద్దకు మనము సిద్ధపడి వెళ్ళాలి. ఇంకొక మాట ఏమిటంటే, మన జీవితంలో మేలు జరగాలి. ఈ మేలును కూడా దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. అది కూడా చదువుదాం. 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము
నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే నా జీవితాల్లో మేలు జరగాలంటే ఆ మేలు కూడా మనం పొందుకునే మేలు కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడనే విషయము ఈ వచనము ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అనగా దేవుడు మన పట్ల ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఏర్పాటు జనాంగముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఒక సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈరోజు. అంత మాత్రమే కాదండి, సృష్టిలో ఆయన సిద్ధపాటు ఉంది. మనల్ని ఏర్పాటు చేసుకునే విధానములో, మనల్ని చూచుకునే విధానములో, మనల్ని నడిపించే విధానములో, మనల్ని ఆదరించే విధానములో, మన జీవితంలో మేలు కలుగు చేసే విధానములో కూడా ఆయన సిద్ధపాటు ఉంది. అంత మాత్రమే కాదు, పాపములో పడిపోయినటువంటి మనలను ఆ పాపపు ఊబిలో నుంచి బయటకు తీసుకుని రావడానికి తన కుమారుని పంపడానికి కూడా దేవునికి సిద్ధపాటు ఉంది. ఎలా చెప్పగలము అంటే కనుక ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో మొదలైనటువంటి ప్రవచనము, మానవుడు తప్పు చేసిన తరువాత, అనగా తొలుత మానవుడు మరి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించిన తరువాత పాపం మొదలైంది. ఆ పాపము తర్వాత దేవుడు అక్కడ శాపాలను రాయించారు. దాంట్లో మరి 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం ఒకసారి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మాడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అమ్మా, ఈ వచనములో ఉన్నటువంటి ఆయన ఎవరు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారే. అనగా దాదాపుగా 4000 సంవత్సరాల క్రితము, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టక ముందు 4000 సంవత్సరాల క్రితము ఈ ప్రవచనము చెప్పబడింది. ఈ ప్రవచనాన్ని ఎవరు చెప్పారు అంటే కనుక దేవుడే చెప్పాడు, దేవుడే బయలుపరిచాడు. రక్షకుని యొక్క రాక అవసరమైనటువంటి ప్రవచనాన్ని ఆయన ముందుగానే బయలుపరిచారు. బయలుపరిచిన తరువాత సిద్ధపాటు చేసి మరి ఆ యొక్క ప్రణాళికను స్థిరపరచడానికి 4000 సంవత్సరాలు పట్టింది. అంత మాత్రమే కాదు, అనేక మంది చేత ఆయన ప్రవచనాలను పలికించాడు. మరి ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. వారి చేత కూడా ఎన్నో ప్రవచనాలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రణాళిక, యేసుక్రీస్తు ప్రభువారి ఈ భూమి మీదకు వచ్చేటటువంటి ఆ ప్రణాళిక ఏదైతే ఉందో అది ముందుగానే చెప్పబడింది. ఆ యొక్క ప్రవక్తలు ప్రవచనాలు ప్రవచించారు. యెషయా అనేటటువంటి ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారి గురించి చక్కగా 9 కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇచ్చుటకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని కూడా ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆయన కన్యకు జన్మిస్తాడు అని చెప్పడము, ఇవన్నీ కూడా ప్రవచనాలు. అలాగే మీకా అనేటువంటి భక్తుడి ద్వారా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే బెత్లెహేములో ఆయన పుడతాడు అని చెప్పడము. అంత మాత్రమే కాదు, దావీదు వంశములో ఆయన వస్తున్నాడు, అబ్రహాము సంతతిలో ఆయన ఉన్నాడు, అలాగే దావీదు గారి యొక్క గోత్రములో ఆయన పుడుతున్నాడు, దావీదు గారి యొక్క ఊరిలో ఆయన జన్మిస్తాడు, బెత్లెహేములో జన్మిస్తాడు. ఇవన్నీ కూడా ప్రవచనాలే. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన గ్రంథం అంతా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారికి ఛాయగా కనబడుతూ ఉంది. నూతన నిబంధన కాలమస్తుల్లోకి అది నెరవేరింది. అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక, అనగా మొదటి రాక ఏదైతే ఉన్నదో, పాపులను రక్షించడానికి ఆయన వచ్చిన మొదటి రాక ఏదైతే ఉన్నదో అది ముందుగానే చెప్పబడింది. సిద్ధపాటులో, దేవుని ఏర్పాటులో అది జరిగింది. చాలా ప్రవచనాలు ముందుగానే ప్రవచించగా ఆ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్పు కలిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 4000 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే కనుక ఈ 4000 సంవత్సరాలు కూడా దేవుడు ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఆయన వచ్చే సమయానికి ఏ రాజ్యము మరి అధికారంలో ఉండాలో ఆయన ముందుగా నిర్ణయించాడు. ఎందుకంటే 4 ప్రధానమైనటువంటి రాజ్యాలు మరి పరిపాలించాయి. అశూరు సామ్రాజ్యం మొట్టమొదటిగా వచ్చింది అనుకోండి, కానీ ప్రధానమైనటువంటి రాజ్యాలు పెద్ద ఆ యొక్క సామ్రాజ్యాలు చాలా గొప్పవన్నమాట. బబులోను సామ్రాజ్యం మొదటిగా తీసుకున్నట్లయితే, 2 మాదియా పారసీక సామ్రాజ్యము, 3 గ్రీకు సామ్రాజ్యము, 4 రోమా సామ్రాజ్యము. ఈ 4 కూడా ప్రపంచాన్ని ఏలినటువంటి రాజ్యాలు. మరి యేసుక్రీస్తు ప్రభువారు బబులోను సామ్రాజ్య సమయంలో రాలా. రెండవదిగా మనం గమనించినట్లయితే మాదియా పారసీకులు చేస్తున్నటువంటి పరిపాలన సమయంలో ఆయన రాలా. అలాగే గ్రీకు సామ్రాజ్యం, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్
మరి అతని కాలంలో కూడా ప్రభు జన్మించలా. ఎప్పుడు జన్మించాడంటే 4వ సామ్రాజ్యముగా ఉన్నటువంటి ఉక్కు పాదముతో ఉన్నటువంటి సామ్రాజ్యము, అదే రోమా సామ్రాజ్యము, రోమా ప్రభుత్వము ఏలుబడి చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకంలో ఆయన జన్మించడం జరిగింది. ఇది కూడా సిద్ధపాటే. ఆ రాజ్యము పరిపాలన చేస్తున్నప్పుడే ఆయన మానవుడిగా ఈ లోకంలో అడుగుపెట్టాడు. ఈ సిద్ధపాటంతా కూడా జరగడానికి 4000 సంవత్సరాలు పట్టింది. ఇదంతా కూడా ఏ సామ్రాజ్యం ఉండాలి, ఇదంతా కూడా దేవుడు సిద్ధపాటు చేసిన తర్వాత ప్రభు ఈ లోకంలోకి వచ్చారు. ఇంకో మాట చెప్పమంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం అంతా కూడా సిద్ధపాటుతో కలిగినటువంటి జీవితమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన మరి కన్యక గర్భాన్ని జన్మిస్తాడు, ఇది కూడా సిద్ధపాటే. ఎవరిని సిద్ధపాటు చేశాడంటే మరియమ్మను దేవుడు సిద్ధపాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటులో ఆమె గర్భాన మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుని కార్యము ద్వారా ఆయన జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. 6 రాతి బాణలు నీటితో నింపి సిద్ధపరచమంటే సిద్ధపరిచారు, ఆ నీరే ద్రాక్షరసంగా మారిపోయింది. ఇలా అన్నీ కూడా సిద్ధపాటుతో జరిగినటువంటి కార్యాలే. అంత మాత్రము కాదండి, ఇంకా ఒక విషయాన్ని మీకు బాగా చెప్తూ ఉన్నాను. అదేమిటంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము కూడా సిద్ధపాటుతో వెళుతుంది. ఆయన రక్తము కార్చాలి, రక్తము చిందించాలి, ఇదంతా ప్రణాళికే. ఇవి కూడా ప్రవచనాలే. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యజ్ఞ యాగము ఏదైతే ఉన్నదో, ఆయన పొందుకోబోయే శ్రమలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ముందుగానే దేవుడు రాయించారు. భక్తుల చేత దేవుడు రాయించాడు, ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు, బయలుపరిచారు. ప్రవచనాలు కొన్ని 100 ప్రవచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి సిద్ధపాటు ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేర్చుకుంటా వచ్చేశాడు. రక్తము చిందించాలి, ఆయన మౌనముగా ఉండాలి. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏ విధముగా అయితే మౌనముగా ఉంటుందో అలాగే ఉన్నాడు ఆయన. ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరవబడదని ఉంది, అలాగే విరవబడలా. రక్తమైతే మట్టికి చిందింది, ఏరులై పారింది, రక్త ప్రోక్షణం జరిగింది. మన కొరకు ప్రాణం పెడతాడు, తిరిగి 3వ రోజున లెగుస్తాడు, ఆయన తిరిగి లేవడం జరిగింది. ఇవన్నీ కూడా సిద్ధపాటు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారిలో మరి మనం గమనిస్తే కనుక ప్రతిదీ కూడా సిద్ధపాటులో ఉన్నట్టుగానే కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదండి, ఆయన చనిపోయినటువంటి రోజు చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 42వ వచనం. ఆ సమాధి ఏ దినము అంటే కనుక శుక్రవారమును సిద్ధపాటు దినం అంటారు, శనివారమును విశ్రాంతి దినం అంటారు, ఆదివారం మనకు తెలుసు పునరుద్ధాన దినం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపాటులో ఉన్న దేవుడు గనుక, సిద్ధపాటు అనే ప్రణాళిక ఉన్నది కనుక ఆయన చనిపోయినది కూడా సిద్ధపాటు రోజునే. కాబట్టి ఏ విధంగా ఆయన సిద్ధపడుతున్నారో మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆయన మరి శిష్యులతో ఒక మాట చెప్తాడండి, నేను వెళ్ళి నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరిచి వస్తానంటాడు. చూద్దాం, అది కూడా చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మరలా వచ్చి చూసారా, స్థలము సిద్ధపాటు చేయడానికి కూడా ఆయన వెళుతూ ఉన్నాడు, సిద్ధపరచడానికి వెళుతున్నాడంట. అంటే సిద్ధపాటు కలిగిన దేవుడా కాదా అంటే 100% అండి. సృష్టిలో సిద్ధపాటు ఉంది, ఆయన రావడములో సిద్ధపాటు ఉంది, మనల్ని తీసుకువెళ్ళడంలో సిద్ధపాటు ఉంది, అనగా 2వ రాకడకు కూడా సిద్ధపాటు ఉంది. అందుకనే కాలము సమయము నా స్వాధీనములో ఉంది అంటాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. అంటే 2వ రాకడకు కూడా ఒక సిద్ధపాటు ఉంది, ఆయనకి సిద్ధపాటు ఉంది. మరి మనకుందా లేదా అని అడుగుతూ ఉన్నాను. సిద్ధపాటులో ఉన్నటువంటి దేవుని యొద్దకు మనము సిద్ధపడి వెళ్ళాలనే అంశాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదండి, పరలోక రాజ్యములో ఆఖరి తీర్పు గురించి చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో. ఆ తీర్పులో ఏం జరగబోతుందో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి మీరు అందరూ కూడా. అప్పుడు రాజు ఆ కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని
మీ కొరకు సిద్ధపరచబడిన అర్థమైందమ్మా, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. చూసారా, అంటే దేవుని ఉద్దేశములో సిద్ధపరిచిన రాజ్యం కూడా ఉంది. సిద్ధపాటు కలిగిన దేవుడై ఉన్నాడు, సిద్ధపరిచిన రాజ్యం ఉంది, సిద్ధపడి ఆయన వచ్చాడు. మరి మన సిద్ధపాటు ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. సామాన్యమైన విషయం కాదండి ఇది. ఎందుకంటే మొదటి నుంచి కూడా సృష్టి ప్రారంభం నుంచి మనం చూస్తున్నాం సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది. దేవుడే అంత సిద్ధపాటు కలిగి ఉంటే మనం ఏ సిద్ధపాటులో ఉన్నాం? దేవునికి మహిమ కలుగునుగాక. సిద్ధపరిచిన రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం. పరలోక రాజ్యము మన కొరకు సిద్ధపాటు చేశాడు. ప్రభువే వెళ్ళి స్థలము సిద్ధపాటు చేశాడు. మరి సిద్ధపాటు కలిగి ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు. ఇంకో మాట చెప్పమంటారా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. శుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము జీతము కూడా సిద్ధపరిచాడు. ఈ సిద్ధపాటు పరిచిన జీతం ఏంటంటే కనుక వాని క్రియల చొప్పున మనము ఈ భూలోకములో ఏ పనులు చేస్తున్నామో, మంచి పనులు చేస్తున్నామో, చెడ్డ పనులు చేస్తున్నామో, దేవునికి యోగ్యకరముగా మనం నడుచుకుంటున్నామో లేదో, మన ప్రవక్తలను బట్టి, మన క్రియలను బట్టి, మన మాటను బట్టి, మన తీరును బట్టి, మన భక్తిని బట్టి ఆయన మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి జీతాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆర్ యు రెడీ అంటున్నాడు దేవుడు. నీవు సిద్ధంగా ఉన్నావా? ఇంత సిద్ధపాటు కలిగిన దేవునికి నీవు సిద్ధపడి వస్తున్నావా అంటూ ఉన్నాడు ఈరోజు. ఏంటి పాస్టర్ గారు మాట్లాడితే సిద్ధపాటు అంటారు? ఏమి సిద్ధపడాలి మిమ్మల్ని అడిగితే కనుక మరి 5 విషయాలు నేను మీతో పంచుకొని ముగిస్తాను. మొట్టమొదటిగా ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనము. ఎజ్రా గ్రంథం 10:11 ఇక్కడ రాయబడినటువంటి మాట, పాపాన్ని ఒప్పుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలంట. పాపాన్ని ఒప్పుకోవడానికి మనము సిద్ధపడి ఉండాలి. మరి చాలా మంది పాపాన్ని ఒప్పుకోరు, దాన్ని కప్పేసుకుంటా ఉంటారు. కాబట్టి ఇప్పుడు యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని అది పాపాన్ని ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకోవడానికి సిద్ధపడాలి. ఈ సిద్ధపాటు మనలో ఉండాలి. పాపాన్ని ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకునే సిద్ధపాటు మీ దగ్గర ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక కీర్తనల గ్రంథములో 5వ కీర్తన 3వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే ప్రార్థనా సిద్ధపాటు అని అక్కడ ఉంది. ప్రార్థన చేయడానికి మనము సిద్ధముగా ఉండాలి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి. భక్తుడు దావీదు గారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ప్రార్థనా సిద్ధపాటు. మరి మీలో ప్రార్థనా సిద్ధపాటు ఉందా? వేకువజామునే ప్రార్థన చేస్తూ ఉన్నారా? సాయంకాలం కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నామని బ్రతికేసేవారు చాలా మంది ఉన్నారు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్లయితే కనుక చాలా జాగ్రత్త. ఎందుకు అంటే కనుక వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రార్థన సిద్ధపాటుతో దావీదు భక్తుడు అంటున్నాడు కదా, ఉదయకాలము నా ప్రార్థన సిద్ధము చేస్తూ ఉన్నానంటున్నాడు. ఈ అనుభవం మనలో ఉండాలి. ఎందుకంటే సిద్ధపాటు కలిగిన దేవుని యొద్దకు మనం వెళుతూ ఉన్నాం. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే కనుక ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనము. ఇది ఏమిటంటే కనుక దేవుని మందిరానికి లేదా దేవుని సన్నిధికి మనం వెళ్ళడానికి సిద్ధపడి వెళ్ళాలి. కాబట్టి ఇశ్రాయేలీయులారా గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కానబడుటకు సిద్ధపడుడి. దేవుని మందిరానికి సిద్ధపడి రావాలి, సిద్ధపాటు కలిగి ఉండాలని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక 4వదిగా మనం గమనించినట్టయితే కనుక మరి రోమా పత్రికలో ఈ మాట కనబడుతుంది. 1వ అధ్యాయం 5వ వచనము. ఇది ఏమిటంటే కనుక సువార్త ప్రకటించడానికి మనం సిద్ధపడాలి. ఇది 4వది. ఇక 5వది మనం గమనించినట్లయితే కనుక దేవునికి కానుక వేసేటటువంటి విధానములో కూడా మనము సిద్ధపడి ఉండాలి. అంటే దేవుని కానుక ముందుగానే సిద్ధము చేసుకుని వేయవలసిన వారమై ఉన్నామని 2వ కొరింథీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు చెబుతూ ఉన్నారు. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కానుక విషయంలో కూడా సిద్ధపాటు ఉండాలి. పరిశుద్ధుల కొరకైనను మీ పేర రాయుటకు
ఆ, నాకు అగత్యము లేదు. నాకు అగత్యము లేదు, నీ మనస్సు సిద్ధమై ఉన్నదని నీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. అందువలన అందువలన సంవత్సరము నుండి ఆ, అక్కయ్య ఆ, సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి ఆ, మాసిదోనియా వారి ఎదుట అదంతా మనం గమనించట్లేదు కనుక కానుక విషయంలో మనము సిద్ధపడవలసిన వారమైన విషయం మనకు అర్థమైపోతుంది. ఈ 5 ప్రధానమైనవి అయితే అంతకన్నా ప్రధానమైనది ఒకటి ఉంది. అది ఏమన్నారు అంటే కనుక రాకడ సిద్ధపాటు. రాకడ సిద్ధపాటు మనలో ఉండాలి. ఎందుకంటే ఆయన రాబోతూ ఉన్నాడు, వరుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు, మేఘం మీద రాబోతూ ఉన్నాడు. ఆయన వస్తున్నటువంటి సమయములో మనము సిద్ధపడి ఉన్నట్లయితే కనుక రెప్పపాటులో ఎగిరి మేఘం ఎక్కగలుగుతాము. సిద్ధపాటు లేకపోతే మనము మేఘం ఎక్కలేము, అనగా పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళలేము, విందులోనికి మనం వెళ్ళలేము. యేసుక్రీస్తు ప్రభువు వారితో విందు అనేది ఒకటి ఉంది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి గొర్రె పిల్ల వివాహ మహోత్సవములో మనము కూడా పాలిభాగస్తులుగా మారి వధువు సంఘములో మనం ఉండాలి అంటే గనుక ఖచ్చితముగా రాకడ సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. రాకడ ధ్యానము, రాకడ తలంపు ఎల్లప్పుడూ మనం కలిగి ఉండి మన ప్రార్థనలో ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కనుక అది పరిపూర్ణమైన సిద్ధపాటు అవుతూ ఉంది. నువ్వు మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దాంతోపాటు కూడా ప్రభువు రాబోతూ ఉన్నాడు, త్వరగా రానయ్యున్నాడు అనే విషయాన్ని మనం గమనించుకుంటూ అందరికీ కూడా హెచ్చరిస్తూ కూడా మనం ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండాలి. ఈ రోజే ప్రభు వస్తే రెడీ అని వెళ్ళిపోవాలి. ఆర్ యు రెడీ అని అడిగితే అవును రెడీ అని మనం అనగలగాలి. అలా కాకుండా రేపు వస్తాను ప్రవ్వా, ఎల్లుండి వస్తాను ప్రవ్వా అనే వారంగా మనం ఉండకూడదు. ఏ క్షణమైనా మనం ఎగిరి మేఘం ఎక్కాలి, ఏ క్షణమైనా మనం వెళ్ళిపోయేవారు ఉండాలి. అదే సిద్ధపాటు అన్నారు. ఆ సిద్ధపాటు మీలో ఉండాలి. ఎందుకంటే కనుక సిద్ధపాటు కలిగినటువంటి దేవుని యొద్దకు మనము సిద్ధపడే వెళ్ళాలి. అక్కడ సిద్ధపాటు రాజ్యం ఉంది, సిద్ధపరిచిన జీతం ఉంది, ఇవన్నీ మనం పుచ్చుకోవాలి. అట్టి సిద్ధపాటు మనస్సు దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. అవును ప్రభువా, మీరు సిద్ధపాటులో కలిగి ఉండి సిద్ధపాటును కలిగి ఉండి ఈ లోకానికి వచ్చారు ప్రభువా. ఎన్నో విషయాలు మీరు మాట్లాడి ఉన్నారు దేవా. నాయన నీ బిడ్డలకు సిద్ధపాటు మనసు దయచేసి నాయన నీ రాజ్యములోనికి రావడానికి సిద్ధపడే తత్వములో నడిపించుమని త్వరగా రానయ్యున్న యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.